హలో గైస్, ఎలా ఉన్నారు? నా పేరు హరీష్. వెల్కమ్ టు కెమెరా సైడ్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా అందరికీ హ్యాపీ ఫోటోగ్రాఫర్స్ డే. వ్యూవర్స్కి అండ్ ఫోటోగ్రాఫర్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉండే వాళ్ళకి హ్యాపీ ఫోటోగ్రాఫర్స్ డే. సో నేను ఫోటోగ్రఫీ హిస్టరీని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాను. ఎందుకంటే బిఫోర్ ద కెమెరా అండ్ ఆఫ్టర్ ద కెమెరా. సో జస్ట్ ఇమాజిన్, బిఫోర్ ద కెమెరా ఎలా ఉండేది లైఫ్. నో టెలివిజన్, నో ఫోటోగ్రఫీ, అండ్ ఏదైనా క్యాప్చర్ చేయాలంటే నథింగ్. సో ఆఫ్టర్ ద కెమెరా లైఫ్ ఎలా ఉండేది. మనం ఏదైనా బ్యూటిఫుల్ మెమరీస్ని మనం క్యాప్చర్ చేయొచ్చు. సో కెమెరా ఇన్వెన్షన్ అనేది ఒక బ్యూటిఫుల్ అని చెప్పచ్చు. ఫోటోగ్రఫీ అనేది ఎదుటివారి ఫీలింగ్స్ అండ్ వాళ్ళ లైఫ్లో బ్యూటిఫుల్ మెమోరీస్ని క్యాప్చర్ చేయడం. అందుకే అంటారు ఏ ఫోటోగ్రాఫ్ ఈజ్ వర్త్ దెన్ 1000 వర్డ్స్ అని. మీకు అర్థమైంది అనుకుంటాను. ఒక ఫోటో తీయడం 1000 వర్డ్స్ ఒక పేపర్లో రాయడం కంటే మంచిదని. కెమెరా ఎప్పుడు ఇన్వెంట్ చేస్తారో తెలుసా మీకు? ఇన్ ద ఇయర్ 1816లో ఇన్వెంట్ చేస్తారు కెమెరా. అప్పుడు వాళ్ళ దగ్గర చిన్న పిన్ హోల్ కెమెరా ఉండేది. సో పిన్ హోల్ కెమెరా అంటే చిన్న హోల్లో నుండి లైట్ని ఎక్స్పోజ్ చేసి సిల్వర్ క్లోరైడ్ అనే కెమికల్ని యూజ్ చేసి, సో దాని మీద లైట్ ఎక్స్పోజ్ చేయడం వల్ల దాని మీద ఫోటో క్యాప్చర్ అయ్యేది. సో అప్పటి నుంచి ఇప్పుడున్న డిజిటల్ కెమెరా వరకు ఎంత ఎవల్యూషన్ అయింది చూడండి. సో ముందుగా నా దగ్గర ఉన్న కెమెరాస్ మీకు చూపిస్తాను. సో నా దగ్గర 3 జనరేషన్ కెమెరాస్ కవర్ అయి ఉన్నాయి. సో ఫస్ట్ ఫిల్మ్ కెమెరా. ఇది ఫిల్మ్ యూజ్ చేసి ఫోటోగ్రాఫ్ తీయడం మీకు అందరికి తెలిసే ఉంటుంది. సో 1996 డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ ఫిల్మ్ కెమెరా అయితే తెలిసే ఉంటుంది. సో ఈ కెమెరా నేను అప్పుడు తీసుకున్నది. ఇది నాకు గిఫ్ట్గా ఇచ్చారు. సో ఈ కెమెరా ఏంటంటే ఇందులో ఫిల్మ్ ఉంటుంది. ఫిల్మ్ యూజ్ చేసి ఇక్కడ క్యాప్చర్ చేయొచ్చు. సో ఇది కనబడుతుంది కదా, ఇక్కడ ఫిలిం ఇన్స్టాల్ చేస్తారు అండ్ దీన్ని బ్యాటరీస్ యూజ్ చేస్తారు. దీంట్లో 2 AA బ్యాటరీస్ యూజ్ చేసి దీన్ని క్యాప్చర్ చేస్తాం. సో అప్పట్లోనే మనకు దీనికి ఫ్లాష్ కూడా ఉండేది. ఇక్కడ కనబడుతుంది కదా, ఫ్లాష్ కూడా ఉండేది అండ్ అపర్చర్ కూడా ఉండేది. దీనికైతే f3.5 ఉంది ఇప్పుడు. సో నెక్స్ట్ నా దగ్గర ఉండేది పాయింట్ అండ్ షూట్. ఇది నేను 10 years ముందు కొన్నాను. పాయింట్ అండ్ షూట్ కెమెరా అంటారు. సో ఇది సోనీ కంపెనీ. ఇది అండ్ నెంబర్ 3 ఫైనల్గా DSLR. ఇది నా ప్రీవియస్ వీడియోలో కూడా మీకు చూపించే ఉంటాను. సో చూడకుంటే ప్లీజ్ వాచ్. నా ఫొటోస్ కొన్ని డిస్ప్లే చేస్తాను. సో ప్లీజ్ 480 పిక్సెల్స్లో పెట్టుకొని చూడండి. ఇట్ మే బి ల్యాండ్స్కేప్ ఆర్ పోర్ట్రేట్. ప్లీజ్ వాచ్ అండ్ ఎంజాయ్. అండ్ ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్.